హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్ అండి. ఇక్కడైతే నేను మీకు సీతాఫలం తోట చూపిస్తారా అండి. ఇదైతే జామ తోట. యాక్చువల్గా మా ఊర్లో మెయిన్ రోడ్డుకి జామ తోట ఉండేదండి. ఇంకా ఆ తోటలోనే లేని ఫ్రూట్స్ అనేవి లేదండి. సీతాఫలం ఉంది సపరేట్గా, ముందు అంటే మొత్తం 18 ఎకరాలు, అందులోనే ఆయన డివైడ్ చేసుకొని సీతాఫలం వేశాడు, నిమ్మకాయ వేశాడు, జామకాయలు వేశాడు. తోటంతా తిరిగి చూసుకోవడానికి గుర్రం పెంచుతున్నాడు, ఆవులు పెంచుతున్నాడు, ఎద్దులు పెంచుతున్నాడు. ఇదైతే బాత్ అండి. ఈ తోటకి ఓనర్ అంకులే అనమాట. ఫస్ట్ నేను అతను చూసి ఆయన అని అయితే అనుకోలేదు, ఓనర్ ఆయనే అని. ఇదా, ఇది పెద్ద అంజూరానా? ఓకే. సీతాఫలం కూడా వస్తుంది కదా అంకుల్ కొద్ది రోజుల్లో. ఇది మొత్తం సీతాఫలమే కదా. ఇదంతా సీతాఫలం తోట ఫ్రెండ్స్. అసలు చూసారా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు సీతాఫలం. ఇదిగోండి, అక్కడక్కడ ఉన్నాయి అంకుల్ సీతాఫలం. కాపు నిలబడట్లేదా? సపోటా, దానిమ్మ, సీతాఫలం, నేరేడు పళ్ళు. నా జీవితం సరిపోయింది. ఎంత ఖర్చు పెట్టింది తెలుసు. ఖచ్చితంగా పక్కన పెట్టి ముందు ఎంత శ్రమ చేస్తే ఇట్లా వచ్చినా కూడా. హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు అంకుల్ మీరు? బిల్డరా? ఆంటీ వాళ్ళంతా అక్కడే ఉంటారా? అయితే ఇక్కడ మేము నేరేడు పళ్ళు కోసుకోవడానికి వెళ్తే అంకుల్ చాలా బాగా మాట్లాడారు. సీతాఫలం తోట కూడా చూపించాడు అనమాట. అసలు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకున్నాడో తెలుసా ఫ్రెండ్స్. బేసిక్గా ఇది మేము కొనాల్సిన పొలము. మేము కొనాలనుకున్నప్పుడు ఎకరం 18,000 చెప్పారు. ఈ అంకుల్ కొన్నప్పుడు అయితే ఎకరం 80,000 పెట్టి కొన్నాడు అనమాట. 18 ఎకరాలు. అదంతా అడవిలాగా ఉండేది. అక్కడ కొని మేము ఏం చేసుకుంటామని మేమైతే తీసుకోలేదు. బట్ ఈ అంకుల్ బిల్డర్ అంట, మార్కాపూర్లో ఉంటారని కొనేసి దీన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. దీన్ని ఇలా చేసుకోవడానికి నా జీవితం అంతా సరిపోయిందని చెప్పాడనమాట. సో లేని ఫ్రూట్ చెట్టు అనేది లేదు ఫ్రెండ్స్ ఈ తోటలో. ఇంకొక రోజు అయితే నేను అన్ని క్లియర్గా చూపిస్తాను అండి. ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.